అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. వాగ్గేయకారుల ఆధ్యాత్మిక తత్వం అనే శీర్షికలో ఈరోజు ప్రొఫెసర్ బి రాధ గారు ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 15వ ప్రసంగం చేస్తున్నారు. ప్రొఫెసర్ రాధ గారికి స్వాగతం. నమస్తే సార్, అందరికీ నమస్కారం. ఈరోజు అన్నమాచార్యుల వారి ఆధ్యాత్మికంగా ఆయన ఎదిగిన తీరుని కొంత ప్రస్తావించుకుంటూ దానికి సంబంధించినటువంటి కొన్ని కీర్తనలు మాట్లాడుకుందాం, కొన్ని పాడుకుందాం. ఇక్కడికి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అన్నమయ్య ఒక సంసారి. ఆయన సంసార జీవనం గడుపుతూ అందులో తన జీవన శైలిని గడుపుకుంటూనే వెంకటేశ్వరుని కొలుస్తూ ఆయనని ప్రస్తుతిస్తూ ఆ యోగ సాధన కూడా చేశారు. ఇది చాలా అరుదైనటువంటి విషయం. ఎందుకంటే సంసార లంపటాలు అన్నీ చాలా విచిత్రమైనవి. అందులో చిక్కుకున్న వాళ్ళు విడివడలేమని అంటారు, కానీ విజ్ఞులు దానికి అతీతులు. ఎందుకంటే మనకి వాగ్గేయకారులే చూపిస్తారు. ఎందుకంటే వారు దైనందిక జీవితం గడుపుతూ భగవద్భక్తిని మళ్లించే ప్రయత్నం ద్వారా సంకీర్తనలు ఇత్యాది రచనలు చేసి మనల్ని జాగృతపరిచారు. అటువంటి కోవలకు చెందినటువంటి అన్నమయ్య ఆయన ఏంటంటే కామ పురుషార్థాలకి తన మనస్సు లోబడుతుందని, ఆర్థిక సాంసారిక విషయాలు ఆ బంధనాల నుంచి బాధల నుంచి ఇంద్రియాల తిరుగుబాటు నుంచి వాటిని నుండి తనను ఉద్ధరించమని వెంకటేశ్వరుని వేడుకుంటూ ఉంటాడు. మనకి భగవద్భక్తి ఎప్పుడు వస్తుందంటే మనం కష్టకాలంలో ఉండేటప్పుడు మాత్రమే మనకి భగవంతుణ్ణి ప్రార్థించుకుంటాం. కానీ అనునిత్యం నామజపం చేసేవాళ్ళు, నామ సంకీర్తన చేసే వాళ్ళకి వాటిని దాటుకుంటూ వెళుతూ ఉంటారు. అందులో ఒక కీర్తన అన్నమాచార్యుల వారిది. ఆయన తన స్వానుభవంలో ఉండేటటువంటి వైరాగ్యానికి ఒక ఉదాహరణగా చెప్తారు. చీచి ఓ బతుక, సిగ్గులేని బతుక, వాచవికి బతిమాలి పడబట్ట బతుక, భోగించవేళ కద్దు పొద్దువడో కుంకుమ, వేగమే హరిదరచ వేళ లేదు, ఓగుల లంపటమున కోసుకి ఇంతైనా లేదు, యోగపు సత్కర్మ అనకొక ఇంతైనా లేదు, మది శ్రీ వెంకటేశ్వరుడు మమ్ము నిట్టే కాచి, పదరి నా నేరములు పాపం మరిలేదు. అంటే భోగాలు, లాలసత్వం ఇవన్నిటినీ మనం కోరుకుంటాం, కానీ భగవంతుణ్ణి కోరుకునే దగ్గరకు వచ్చేసరికి కొంత తాత్సారం జరుగుతుంటుంది. అదే విధంగా ఇంకో కీర్తన, ఎన్నడు దేవుని గనే వెన్నడు బుద్ధిరిగేను, తన్ను తానే హరుమమ్ము దయజూచెగాక, మాటాడుటొక్కటే గాని మాకును పనులకును చాటున పంచేంద్రియాలు సర్వసమమే. ఎప్పుడు మనకి బుద్ధి వస్తుంది, మనం హరిని, మనకి ఎప్పుడు హరి కటాక్షం వస్తుంది? ఆయనంతటా ఆయన మన కటాక్షం ఇస్తున్నాడు, కానీ మనం జపించే మార్గాన్ని మనం అన్వేషించుకుంటూ వెళ్ళాలి. అదే విధంగా ఇంకో కీర్తన దగ్గరకు వచ్చేసరికి, ఎక్కడి మానుష జన్మం వ్యక్తిన ఫలమేమున్నది,
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను అనే కీర్తన చాలా హృద్యమైనటువంటిది. అంటే ఈ జన్మ ఎత్తి ఫలమే ఉంటుంది. దీనికి ఒక సార్థకత కావాలి. సార్థకత కావాలంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఆ శరణాగతిని పొందితేనే గాని ఆయన తాలూకా వెంకటేశ్వర స్వామి తాలూకా, వెంకటేశ్వరుడు కావచ్చు, భగవంతుడే ఏ భగవంతుడైనా కావచ్చు, అనుగ్రహంకి పాత్రులు కాలేం. ఆ కీర్తన పాట ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కమునే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా. మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద సుజ్ఞానంబును మరచద తత్వరహస్యము మరచద గురువును దైవము మాధవ నీ మాయా. తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధముల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నగి నను నీవేలితే నా కాని మాయా. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను నీ చిత్తంబికను నీ చిత్తంబికను. ఇక్కడ ఎంత తత్వాన్ని ఆయన చెప్పారు. తిండి తినడం మర్చిపోను, సంసార సుఖాన్ని మర్చిపోను, ఇంద్రియ భోగాల్ని మర్చిపోను, కానీ ఈ మాయని మర్చిపోను. కానీ ఏవి మర్చిపోతాను? తత్వరహస్యాన్ని, తరువాత నీ ఉనికిని, వీటిని మాత్రం మర్చిపోతాను. అలాగే బహుళంపటాల్లో ఇరుక్కుంటూ ఉంటాను. నాకు కానివి, నాకు అవసరం లేని వాటిల్లో ఇరుక్కుంటాను. అనవసరమైన బంధాల్లో కూడా ఇరుక్కుంటాను. కానీ మోక్ష మార్గం వైపు నేను వెళ్ళను, ఆ తలపు కూడా తలచను. కానీ వెంకటేశ్వర, నువ్వు నన్ను కాచితే తప్ప నాకు ఈ మాయ తొలగదు. ఈ మనుష్య జన్మ ఎత్తిన తర్వాత దీనికి ఫలమే ఉంటుంది, నిన్ను నమ్మితే తప్ప అనేటటువంటి ఒక తత్వాన్ని ఆయన చెప్తారు. గొప్ప కీర్తన ఇది. ఇదంటే మొత్తం మన జీవన తాలూకా సారం. అంటే మనం దైనందిక జీవితంలో చేసేటటువంటి
దుష్కర్మలు అవ్వనివ్వండి, లేకపోతే పాపక్రియలు అవ్వనివ్వండి, వీటన్నిటి వైపు మన మనసు మొగ్గుతుంది కానీ మంచి వైపు మొగ్గదు అనే తత్వాన్ని చెప్తారు. అలా ఇంకో కీర్తన తెలిసితే మోక్షము, తెలియకున్న బంధం, కల వంటిది బతుకు ఘనునికి. అన్నయము సుఖమేడ దవల దుఃఖమేడది, తనువుపై నాసలేని తత్వమతికి. మునిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు, ఒనర ఫలమొల్లని యోగికి. వేవేలు విధులందు వెరపేది మరపేది, దైవమును నమ్మిన ఎట్టి ధన్యునికిని. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు, ఈవలేది ఆవలేది ఈతని దాసునికి. ఇది కూడా తత్వాన్ని, జ్ఞాని అనేటువంటి వాటికి మోక్ష మార్గం చాలా సులభతరం, కానీ అది తెలుసుకునే మార్గం చాలా కష్టం. తత్వసారాన్ని తెలుసుకునేటటువంటి యోగికి ఈ బ్రతుకు ఒక కళతో సమానం. మనకి కళలు గుర్తుండవు, అస్పష్టంగా ఉంటాయి, వాటిని మర్చిపోతాం కూడా. అలాగే ఈ జీవితం కూడా మనం తెలుసుకుంటే మోక్షం అవుతుంది, తెలియకపోతే అది దుర్లభం. అంటే మనకి ఈ జీవితం అనేది క్షణభంగురం. ఈ క్షణభంగురమైనటువంటి జీవితం గురించి మనం తాపత్రయపడతాం, అందులో అన్ని అల్లుకుంటాం, అవసరం లేనివి అవసరం ఉన్నవి ఇవన్నిటిని. కానీ వాటిని ఛేదించుకుంటూ వెళ్ళగలిగేవాడే మనీషి అవుతాడు. ఇలా వాగ్గేయకారులుగా వాళ్ళు ఎదిగి, తత్వవేత్తలుగా ఎదిగి మనకి ప్రబోధం చేస్తూ ఉంటారన్నమాట. ఈ పాటకు, ఈ సంకీర్తన కూడా చక్కటి సంకీర్తన. తెలిసితే మోక్షం, తెలియకున్న బంధము, తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కల వంటిది బతుకు ఘను ఇకిని. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. అలాగే ఇంకో కీర్తన, ఇన్నియు చదువనేలా. ఇది కూడా ఒక మంచి కీర్తన. దీంట్లో కూడా అన్నమయ్య చక్కటి సాహిత్యాన్ని చెప్పారు. ఇన్నియు చదువనేలా, ఇంతా వెదకనేలా, కన్ను తెరచుటొకటి కనుమూయుటొకటి. ఎంత సూక్ష్మంగా చెప్పారు కదా. ఇదే భావన మనకి పట్టం సుబ్రహ్మణ్యారు ఎంత నేర్చిన సఫలమేమి ఎందుకీ చపలము, మనస ఎంత నేర్చిన. ఎంత చదివితే ఏంటి, చపలం మాత్రం అది వెన్నంటి ఉంటుంది, అది తొలగించుకుంటేనే మనకి. తర్వాత కను తెరుచుటొకటి కను మూయుటొకటి. అంటే తెరిస్తే అంటే జననం, మూయడం అంటే మరణం, ఈ రెండి మధ్యలోనే ఉంటుంది. తర్వాత వలననేది ఒక మాట, వలదనేది ఒక మాట, సిలుగు లీరెంటికిని చిత్తమే గురి. వలనంటే బంధము, వలదంటే మోక్షం, తెలిసే విజ్ఞానులకు తెరువిది ఒకటే. పుట్టెడిదొకటే పోయేడిదొకటే,
తిట్టమై రెంటికిని దేహమే గురి. పుట్టుట సంశయము, పోవుట నిశ్చయము, ఒట్టిన విజ్ఞానులకు ఉపమిది ఒకటి. పరమమనేదొక్కటే, ప్రపంచం ఒక్కటే, సిరుల నీ రెండింటికిని జీవుడే గురి. 20 శ్రీ వెంకటేశు డిహపరముల కర్త, శరణాగతులకెల్లా సతమీతడొకడే. ఇందులో కూడా తత్వం చెప్తారు. జీవిత పరమార్థాన్ని గురించి తెలుసుకోవడానికి అన్ని శాస్త్రాలు చదవనక్కర్లేదు. శుష్క సాధనలు, శోధనలు అంతకంటే అవసరం లేదు. మరి ముక్తి మార్గం ఎలా తెలుసుకోవాలి? జిజ్ఞాసులకు అతి సులభంగా ఈ తత్వసారాన్ని అన్నమాచార్యుల వారు సంకీర్తనలో ఉపదేశిస్తున్నారు. జనన మరణాల గురించి కనుమూయుట ఒకటి, కను తెరుచుట ఒకటి. కావాల్సిందంటే బంధం, వద్దు అంటే మోక్షం. అలాగే పుట్టడంతో మనకి బాధలు, ఇవన్నీ బంధాలు ఇవన్నీ వస్తాయి. పోవడం అనేది నిశ్చయం. అలాగే మనకి జనన మరణాలు అనివార్యమైనటువంటి ఈ ప్రపంచం నాటక రంగస్థలం పైన భగవంతుడు ఆడించే బొమ్మలం మనం. వాటికి ఏంటంటే మనం మరులు కొలిపే భౌతిక ఆకర్షణలకు లోనే ఇంద్రియ సుఖాలకు అంటుపెట్టుకొని, బంధాలని అంటుపెట్టుకొని, వాటిని మాయగా గ్రహిస్తే అది మాయ అవుతుంది. గ్రహించకుండా ఉంటే ఆ మాయలో కొట్టుమిట్టాడుతాం. అందుకని ఆ మాయకి దూరంగా జరిగి ఉంటేనే మనకి మోక్షం. అంతేకాకుండా ఈ పుట్టిన దేహం గిట్టక మానదు. అందుకని ఈ సత్యాన్ని, పరమ సత్యాన్ని తెలుసుకొని వెంకటేశ్వరుని, ఆ భగవంతుణ్ణి వేడుకొని సంకీర్తనం చేసుకుంటూ బతకండి, అదే మోక్ష మార్గం అని మనకి అన్నమాచార్యులు చెప్తారు. ఇంత తత్వాన్ని మనకి ఇంత విడమర్చి చిన్న పదాలతోటి చెప్పడం అనేది చాలా కష్టసాధ్యం. కానీ మనకి వింటూ ఉంటేనే సాహిత్యం మనకి తెలుస్తుంది, అర్థమవుతుంది. అంతటి చక్కటి ఆ పదాల సౌందర్యం, సులభ రీతిలో అర్థమయ్యేటటువంటి పదాల పొందికతోటి ఈ రచనలు రచించడం అది అన్నమాచార్యుల వారికే సొత్తు. తర్వాత ఇంకో కీర్తన తీసుకుంటే నానాటి బతుకు నాటకం. ఇది కూడా చాలా గొప్ప కీర్తన. ఇందులో ఏంటంటే ఇది కూడా తత్వం. ఈ జీవనం గురించి, ఇది ఎందుకు పుడతాము, మన జీవిత తాలూకా పరమార్థం ఏమిటి, ఇవన్నీ ఆయన చెప్తారు. ఈ బ్రతుకనేది నాటకం అని. కానీ మనం కానక కన్నది కైవల్యం. నానాటి బతుకు నాటకం, కానక కన్నది కైవల్యం. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్ట నడిమి పని నాటకం, నీ పని నాటకం. ఎట్ట నెదుట కలది ప్రపంచము, కట్ట కడపటిది కైవల్యం. కుడిచేదన్నము కోక చుట్టిడిది, నడమంత్రపు పని నాటకం. ఒడిగట్టుకొనిన ఉభయ కర్మములు, గడి దాటినప్పుడే కైవల్యం. తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకం. ఎగువనే శ్రీ వెంకటేశ్వరుడేలిక, గగనము మీదికి కైవల్యం. ఎంత అందమైన సాహిత్యం కదా. ఈ బ్రతుకంతా మాయ, ఇదంతా నాటకం. ఇది విద్వాంసులు, సంగీత కళానిధులు ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఇలాంటి పెద్దలందరూ ఇలాంటి కీర్తనలు పాడి వారు తరించారు, తరింపు చేశారు మనల్ని.
నానాటి బతుకు నాటకము, నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. నానాటి బతుకు నాటకము, నాటకము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నటనడి నీ పని నాటకము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నటనడి నీ పని నాటకము. ఎట్టనేదుట కలది ప్రపంచము, ఎట్టనేదుట కలది ప్రపంచము, కటకడపటిది కైవల్యము. ఎట్టనేదుట కలది ప్రపంచము, కటకడపటిది కైవల్యము. నానాటి బతుకు నాటకము, నాటకము. తెగదు పాపము, తీరదు పుణ్యము, తెగదు పాపము, తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము. తెగదు పాపము, తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము. తెగదు పాపము, తీరదు పుణ్యము, నగి నగి కానము నాటకము. ఎగువనే శ్రీ వెంకటేశ్వరుడే లీక, ఎగువనే శ్రీ వెంకటేశ్వరుడే లీక, గగనము మీదిది కైవల్యము. ఎగువనే శ్రీ వెంకటేశ్వరుడే లీక, గగనము మీదికి కైవల్యము. నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. నానాటి బతుకు నాటకము, నాటకము. ఈ కీర్తనలో మనకి కంటికి కనిపించేటటువంటి ఈ జీవితం అంతా భౌతిక జీవితం నాటకం అని, జీవి పుట్టడం ఎంత నిజమో పోవడం కూడా అంతే నిజమని, ఈ రెంటి నడుమ జరిగేటటువంటిదే నాటకం. మనకి కళ్ళకి కనిపించేటటువంటి అశాశ్వతమైన ప్రపంచం, శాశ్వతం మాత్రం ఆ జాగృత పడితే మనకి అది కనిపిస్తుంది. అది అంటే అది మనకి కనిపించని దూరంలో ఉంటుంది. దానికి మనం సాధన ద్వారా మనం వాటిని సాధించుకోవచ్చు. తర్వాత తినే తిండి, బట్ట, వీటన్నిటికీ మనం ఎంతో కష్టపడతాం. వాటికి
పలు అబద్ధాలు ఆడి లేకపోతే పలు కర్మలు చేసి దాన్ని మనం సంపాదించుకుంటాం. నడమంత్రపు సిరిగా అన్ని సంపాదించుకుంటాం. అది కూడా అంతా నాటకం. ఈ ప్రారబ్ధ కర్మల్ని చేస్తూ వాటిని తెలుసుకొని మనం చెయ్యకూడదు అని ఎరిగిన వాడు అవన్నీ దాటి వెళ్ళినప్పుడే అది కైవల్యాన్ని, పాపపుణ్యాల్ని మనం బేరీజు వేసుకొని వాటిని తెలివిగా అలవోకగా మనం దాటగలిగినప్పుడే మనకి ఆ భగవంతునికి మనం చేరికవుతాం అనేటటువంటి దానికి భగవంతుని ఆశ్రయించడమే ఒక మార్గం అని చెప్తాడనమాట. చక్కటి కీర్తన ఇది. అదే విధంగా ఇంకో కీర్తన తీసుకుంటే ఆయన మనసుకి చెప్తారు ఇక్కడ. నటనల భ్రమయకు నా మనస ఘటించు హరియే కలవాడు. ముంచిన జగమిది మోహినీ గజము పొంచిన యాస పుట్టించేదిది. వంచనలు నిజము వలే నుండును మంచులు మాయలే మర్నాడు. సరి సంసారము సంతల కూటమి సొరిది బచారము చూపేదది. గరిమనెప్పుడు కలకల మనుచుండును మరులగు విధమే మాపటికి. కందువ దేహము గాని ఉదియదిది అందిన బహురూప మాడేదిది. ఎందును శ్రీ వెంకటేశ్వరుడుండును విడింతుబడంగా ఇదే తెరమరు. ఇది కూడా గొప్ప అంటే మనసుకి తను ఈ తరహా కీర్తనలు మనకి త్యాగరాజు వారి కీర్తనలో గమనించవచ్చు. ముత్తుస్వామి దీక్షితరు, తర్వాత మనకి పట్నం సుబ్రహ్మణ్య గారు, తర్వాత మనకి హిందీ సాహిత్యంలో కూడా మనకి కబీర్ దాసు, ఒక మీరాబాయి, ఇతర భాషా రచనల్లో తర్వాత పురంధరదాసు రచించినటువంటి రచనలు, ఈ విధంగా తర్వాత తమిళ రచనల్లో కూడా మనసుకి చెప్పుకుంటూ అంటే నువ్వు ఈ మార్గాన్ని అనుసరించద్దు, ఈ మార్గాన్ని నుంచి తప్పించుకొని దైవ సన్నిధికి వెళ్ళేటట్లు దైవానుగ్రహం పొందే దానికి వెళ్ళడానికి అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ కీర్తన ఓ మనసా మాయలతో కూడినటువంటి నాటకరంగమైన ఈ తెరని, మాయ తెరని చూసి మురవకు. వీటన్నిటినీ మాయం చేయగల శాశ్వతుడైనటువంటి హరియే ఉన్నవాడు. అంటే ఈ మాయని మనం మాయగా చూస్తే ఆ హరి మనకి కటాక్షిస్తాడు, కనిపిస్తాడు. అది సాధన చాలా కష్టం. ఆ సాధన చేసినటువంటి వాళ్ళు వాగ్గేయకారులు. తరువాత ఈ జగత్తంతా మోహిని గజం వలె ఆశలు పురుకొల్పుతుంది, మత్త గజం లాగన్నమాట. అన్నీ ఉన్నాయని భ్రమింపచేస్తుంది, నిజంగా ఉన్నాయని మనకి భ్రమింపచేసి ఆ తర్వాత అవి అనతి కాలంలోనే అవి మంచులాగా కరిగిపోతాయి. ఇవి ఉన్నాయనుకుంటాం, ఏది శాశ్వతం కాదు. అలాగే కాబట్టి వాటిని మాయని మాయలాగే చూడమని చెప్తున్నారు. ఆ మాయా వలలో చిక్కుకొని కాలం వ్యర్థం చేసుకోవద్దు. సంత కూటమి లాంటి ఈ సంసారం ఎప్పటికీ బాధల్ని కలిగిస్తుంది. ఆ మాయా తెరని తొలగించాలంటే వెంకటేశ్వరుని శరణు పొంది ఆనంద అంబుదిలో తేలమని చెప్తారు. ఇది కూడా ఎంఎస్ఆర్ సుబ్బలక్ష్మి అమ్మ పాడింది. నటనల భ్రమయకు ఘటియచు హరియే కలవాడు. నటనల భ్రమయకు మనసా ఘటియచు హరియే కలవాడు. నటనల భ్రమయకు మనసా.
సరి సంసారము సంతల కూటమి సరి సంసారము సంతల కూటమి సొరిది వచారము చూపేది సరి సంసారము సంతల కూటమి సొరిది వచారము చూపేది గరిమనే పూడు కలకల మనుచుండును మరులగు విధమే మాపటికి నటనల భ్రమయకు నా మనసా ముంచిన జగమిది మోహిని గజము పొంచిన యాస పుట్టించేది వంచనలు నిజము వలెనే గుండును మంచులు మాయలే మరునాడు నటనల భ్రమయకు నా మనసా ఘటియచు హరియే కలవాడు నటనల భ్రమయకు నా మనసా. అదేవిధంగా ఎవ్వరెవ్వరి వాడు అనేటటువంటి కీర్తన కూడా ఆయన ఇటువంటి తత్వాన్ని తెలుపుతూ రాశారు. ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు చూడ ఎవరికి నేమవును ఈ జీవుడు ఎందరికి కొడుకు కాడి జీవుడు వెనక ఎందరికి తోబుట్టుడీ జీవుడు ఎందరికి భ్రమించడీ జీవుడు దుఃఖం ఎందరికి గావింపడీ జీవుడు ఎక్కడెక్కడ తిరుగుడీ జీవుడు వెనకకెక్కడో తన జన్మ మీ జీవుడు ఎక్కడి చుట్టము తనకు నీ జీవుడు ఎప్పుడెక్కడికి నేగునో ఈ జీవుడు ఎన్నడును జేటులే నీ జీవుడు వెనకకెన్ని తనువులు మోవడీ జీవుడు ఎన్నగల తిరువెంకటేశు మాయల దగిలి ఎన్ని పదవులు పొందడీ జీవుడు. ఈ ప్రపంచమంతా పరమాత్మ మాయా విలాసం అని మన జీవితం ఒక నాటకం అని ఆ నాటకంలో పాత్రల నిడివి ఎంత స్వల్పమో ఈ అనంతకాల గమనంలో జన్మ కూడా అంతే. జనన మరణ చక్రంలో తిరుగాడే ఈ జీవుడు ఎన్నో పాత్రలు పోషిస్తాడు. తండ్రిగా, తాతగా, కొడుకుగా, సోదరుడుగా, తల్లిగా, కూతురుగా, సోదరిగా ఇలా వీళ్ళతో స్నేహం చేస్తాడు, వైరం చేస్తాడు. కొంతమందికి మంచి చేస్తాడు, చెడు చేస్తాడు. సుఖాల్ని అనుభవిస్తాడు, దుఃఖాల్ని అనుభవిస్తాడు. అన్నీ చేస్తాడు కానీ చివరికి ఎవరికి చెందనివాడు అవుతాడు. తన కర్మల్ని బట్టి పుణ్యపాపాలతో దహనం చేసుకున్న తర్వాత మనం ఆ పరమాత్ముని సాన్నిధ్యాన్ని చేరుకుంటాం. అదే శాశ్వత స్థితి. ఆ స్థితి చేరే వరకు ఈ మాయలో చిక్కుకుంటూ మనం ఆ ప్రలోభాలకు లోనవుతూ సాధన ద్వారా మనం పరమాత్ముడి వైపు తిరిగి భజించమని కీర్తించమని అన్నమాచార్యులు తనక ఉవాచ. ఇంతటి చక్కటి కీర్తనలు తత్వ అర్థం వాటిని తెలుసుకునే ఒక అవకాశం నాకు కలిగింది. ఆ అవకాశం ఇచ్చినటువంటి సంస్కృతి ఛానల్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్తే. వాగ్గేయకారుల ఆధ్యాత్మిక తత్వం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన ప్రొఫెసర్ బి రాధ గారికి ధన్యవాదాలు. నమస్తే సార్.